హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, పక్షులు కిలకిల రాగాలతో గూటిలో ఉన్న తమ పిల్లల్ని లేపి శుభోదయం చెబుతూ మీకు మంచి భోజనం తీసుకుని వెంటనే వచ్చేస్తాం అని టాటా చెప్పి గూట్లోంచి బయట చెట్ల మీదకి ఆహారం కోసం తమ పయనాన్ని మొదలెట్టాయి. కాలగమనంలో మరో కొత్త రోజని గుర్తు చేస్తూ తూర్పు దిక్కున ఉదయభాండు తన నులివెచ్చని కిరణాలతో ఆ రోజుని ప్రారంభించాడు. వాకింగ్ కని బయలుదేరిన పెద్దవారు మాత్రం పార్కులో 4 అడుగులు వేసినట్టే వేసి పార్క్ని ఆనుకొని ఉన్న విల్లా నెంబర్ 9కి ఆ దగ్గరలో ఉన్న బెంచీలని వెతుక్కొని చితకలబడ్డారు. సమయం ఉదయం 6 గంటలు దాటి 10 నిమిషాలైంది. అప్పుడే వసంత ఋతువు ప్రారంభమవుతున్న మాసం అది. ఏమిటో ఇవాళ ఇంకా అమ్మాయి సాధన మొదలెట్టలేదు, కాఫీ తాగే టైం అయిపోతుంది అన్నారు అక్కడ కూర్చున్న పెద్దావిడ. ఒకరు అరచేతికి పట్టిన చెమటని కొంగుకు తుడుచుకుంటూ. నీకన్నీ తొందరేనే, ఇవాళ కొంచెం వేగంగా వచ్చాము. ఆ అమ్మాయి మొదలెట్టడానికి ఇంకా 2 నిమిషాల వ్యవధి ఉంది అని ఆవిడ భర్త అంటుండగానే సన్నగా ఎంతో శ్రావ్యంగా గాల్లో తేలుతూ విల్లా నెంబర్ 9 నుండి సపసపస అని రాగం వినిపించింది. అంతే, అప్పటిదాకా మాట్లాడుకున్న వాళ్ళందరూ ఒక్కసారి మాటలు మానేసి కళ్ళు మూసుకొని తలలు ఆడిస్తూ కొంతమంది, గాల్లో తాళాలు వేస్తూ కొంతమంది వినసాగారు. ఆ అమ్మాయి మధురమైన గాత్రం వింటూ ఎంతోమంది అక్కడ మానసికంగా సేద తీరుతున్నారు. రాగాల పాలన అయిపోగానే పాట మొదలైంది. మోహనరాగ మహామూర్తిమంతమాయే అంటూ కొనసాగింది పాట. పాటతో పాటు వేణురాగం. ఆహా, ఏమి ఆ గాత్రం అంటూ అప్పటిదాకా పరవశించిన విన్న అందరూ గానం ఆగిపోగానే ఒకంత నిరుత్సాహంతో ఇక మళ్ళీ రేపటిదాకా ఆగాల్సిందే అంటూ ఒక్కొక్కరుగా లేచి ఇంటి ముఖం పట్టారు. పార్క్ నుంచి తిరిగి ఇంటికి వెళ్తూ ఒక వృద్ధ జంట విల్లా నెంబర్ 9 ముందర 1 నిమిషం పాటు నిలబడి ఇంటి పరిసరాల్ని గమనించసాగారు. ఏమండి, ఒక్కసారి వెళ్ళి పరిచయం చేసుకుందామండి అంది ఆ ఇల్లాలు. వద్దు సులోచన, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోం. మనం వచ్చిన ఈ 2 ఏళ్ల నుంచి వీళ్ళని గమనిస్తున్నాం. మన గేటెడ్ కమ్యూనిటీలో అసలు ఎవరితోనూ కలవటానికి ఇష్టపడరు వీళ్ళు. అసలు వీళ్ళేంటో, ఎందుకు కలవరో ఎవరికీ అర్థం కాదు. అయినా వాళ్ళిద్దరి వయసులో ఉన్నవాళ్ళు, మనము వయసు మీద పడిన వాళ్ళం. మనతో మాట్లాడడానికి ఇష్టపడకపోవచ్చు. నువ్వు అనవసరపు ఆలోచనలు పెట్టుకోకు, ఇంటికి పదాం, టిఫిన్ తిని మందులేసుకోవాలి అన్నారు పెద్ద ఆయన జగపతి గారు. సులోచన గారు మనసు చిన్నబుచ్చుకొని మెల్లగా అక్కడి నుంచి కదిలారు. ఇప్పుడు ఆ లోకాలిటీ గురించి తెలుసుకుందాం. అది హైదరాబాద్ నగరంలోని అతి వేగంగా విస్తరిస్తున్న ఏరియాలో ఒక 3 సంవత్సరాల క్రితం కట్టిన ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ. అన్ని డూప్లెక్స్ విల్లాలే. మొత్తం కలిపి 120 విల్లాలు. అత్యాధునికమైన సౌకర్యాలన్నీ ఉన్నాయి ఆ కమ్యూనిటీలో. 24 గంటల సెక్యూరిటీతో పాటు దానిలో ఒక పెద్ద పార్కు, జిమ్ము, కమ్యూనిటీ హాలుతో పాటు ఒక గణపతి ఆలయం కూడా ఉంది. గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్న ప్రముఖులు కూడా అందులో కొనుక్కుని నివాసం ఉంటున్నారు. మధ్య వయస్కులు, యువతీ యువకులు కమ్యూనిటీ సెంటర్లో ఉన్న జిమ్కి వెళ్తే, పెద్దవారు మాత్రం పార్క్లో ఉదయం సాయంత్రం వాకింగ్కి వెళ్తారు. పార్క్ని ఆనుకొని ఉన్న విల్లా నెంబర్ 9లోంచి రోజు వినిపించే సంగీతం అంటే అక్కడి వాకింగ్ వచ్చే వాళ్ళందరికీ మహా ఇష్టం. కొంతమంది ఆ పాటలు వేణురాగం వినడానికి మాత్రమే వస్తారంటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు ఆ 9వ నెంబర్ విల్లాలో ఉంటున్న వారి గురించి తెలుసుకోవాలంటే ఒకసారి ఆ విల్లాలోకి వెళ్ళిపోదాం. అది ఒక 300 గజాల్లో కట్టిన విల్లా. కింద ఒక పక్కకి లాన్లో చిన్న ఉయ్యల, ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకోవటానికన్నట్టు ఒక పెద్ద గొడుగు కింద 2 కుర్చీలు, మధ్యలో ఒక చిన్న కాఫీ టేబుల్, మరొక పక్కకి రకరకాల క్రోటన్ మొక్కలు, చామంతి, గులాబీ, సన్నజాజి తీగలతో చాలా బాగుంది. ఆ మొక్కల మధ్యలోనే పక్షుల కోసమని ఒక కుండీలో నీళ్లు నింపి ఉన్నాయి. ఇంటి వెనుక భాగంలో తులసి కోట, పూజకి పనికొచ్చే పూల మొక్కలు 1-2 ఉన్నాయి. పక్కకే సర్వెంట్ రూమ్ ఒకటి ఉంది. అక్కడి నుంచి నేరుగా గేట్ కనిపిస్తుంది. అందులో ఒక మధ్య వయస్కురాలు తన 12 ఏళ్ల కొడుకు అజయ్తో ఉంటుంది. ఆమె పేరు రత్నం.
ఇక విల్లా కింద భాగం అందమైన పెయింటింగ్స్తో అలంకరించిన పెద్ద హాలు, దానిలో పెద్ద పెద్ద సోఫాలు, డైనింగ్ టేబుల్, పెద్ద ఓపెన్ కిచెన్, ఓ స్టోర్ రూమ్, ఒక బెడ్రూమ్. హాల్లోంచి మెట్లు దిగి వెళ్తే మళ్ళీ అక్కడ ఒక పెద్ద హాలు, అటాచ్డ్ బాత్రూమ్తో పాటు బెడ్రూమ్స్, ఒక సిట్అవుట్, అన్ని ఆధునిక హంగులతో ఇల్లు చాలా బాగుంది. అందులో ఉండేది ఇద్దరే మనుషులు. ఒకరు శిల్ప, పేరుకు తగ్గ అద్భుతమైన రూపలావణ్యం, అంతే అందమైన మనసు, వ్యక్తిత్వం. ఆమెతో పాటు ఉండే మరొక వ్యక్తి మనోహర్, ఆ పేరుకి 100% సార్థక తెచ్చిన రూపం, మనసత్వం అతనికి సొంతం. అప్పుడు సమయం ఉదయం 8:30. ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్నారు. శిల్ప, నువ్వు మరీ అంత బిగుసుకుపోయి ఉండటం ఏం బాగులేదు. ఉదయం కిటికీలోంచి నాకు ఆ పెద్ద ఆవిడ కంట్లో నీళ్లు తిరగటం చూశాను. ఒక మారు పలకరిస్తే ఏం పోయింది అన్నాడు. ఏంటి మను, అన్నీ తెలిసిన నువ్వేలా మాట్లాడుతున్నావా? నేను మనుషులతో విస్తుపోయి ఉన్నాను. ఇంత దూరం వచ్చి ప్రశాంతంగా బతుకుతామంటే ఈ కొత్త బంధాలేంటి? వద్దు మను ప్లీజ్ అంది శిల్ప. అది కాదురా, నువ్వు మా మంచి శిల్పవి కదా, ఒకే ఒక్కసారి అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకోవాలిగా అన్నాడు మనోహర్. శిల్ప ఇష్టంగానే తలూపింది. మర్నాడు యథావిధిగా ఉదయాన్నే వీళ్ళ సంగీత సాధన మొదలైంది. శిల్ప వేణుగాన లోలిని గన వేయి కన్నులు చాలవులే అనే పాటను చాలా శ్రావ్యంగా పాడింది. మరొక 5 నిమిషాలకి సులోచన, జగపతి గారు 9వ నెంబర్ విల్లా ముందు నుంచి వెళ్తున్నారు. సులోచన యథావిధిగా విల్లా ముందు ఆగి గేటు కేసి చూసింది. విచిత్రంగా గేటు తెరుచుకుంది. గేటు తీసిన యువకుడు పెద్దవారిద్దరిని చిరునవ్వుతో పలకరించాడు. అప్పటిదాకా ఉదాసీనంగా ఉన్న సులోచన గారి ముఖం పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోయింది. బాబు రోజు ఉదయాన్నే అద్భుతమైన గాత్రంతో పాట వినిపిస్తుంది. అమ్మాయి చాలా బాగా పాడుతుంది. ఈ ముసలి ప్రాణాలు ఈ వయసులో ఈ పార్కులో మీ సంగీత మాధుర్యాన్ని వింటూ సేద తీరుతాయి. ఈ గంటసేపు ప్రపంచం మొత్తం మర్చిపోతాం. అంత అద్భుతంగా ఉంటుంది ఆ గానం, ఇంకా వేణునాదం అన్నారు సులోచన. థ్యాంక్స్ అమ్మా అన్నాడు మనోహరం. ఇంకేం మాట్లాడాలో తెలియక, బాబు చనువు తీసుకున్నాను అనుకోకపోతే ఒక చిన్న విషయం అడుగుతాను. సాధారణంగా కళాకారులకి సున్నిత మనస్తత్వం ఉంటుంది, ప్రశంసలు కోరుకుంటారంటారు కదా, మరి మీరు రెండో దానికి ఎందుకు దూరంగా ఎవరితోనూ కలవకుండా ఉంటారు? ఎన్నోసార్లు అనుకున్నా ఆ పాడే అమ్మాయిని ఒక్కసారి చూసి తనవి తీరా అభినందించాలని. కానీ ఎందుకో మీరు కనీసం బాల్కనీలోకి రారు అన్నారు సులోచన. పక్కనే ఉన్న భర్త జగపతి గారు సులోచన గారిని వారిస్తూ, ఇక పద, అబ్బాయి ఏమన్నా అనుకుంటాడు అన్నారు. మనోహ చెరగని చిరునవ్వుతో, పర్వాలేదండి అంటూ తనకి ఎవరితోనూ కలవటం ఇష్టముండదు. సంగీతం అంటే ప్రాణం, అదే తన జీవితం. మనుషులంటే నచ్చరు తనకి, ఏమనుకోవద్దు అని నమస్కారం చేశాడు ఇక లోపలికి వెళ్ళిపోయే ఉద్దేశంతో. కానీ సులోచన గారు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా, బాబు ఏమనుకోకపోతే అమ్మాయిని ఒక్కసారి కలవాలనుంది. ప్లీజ్, నా మనసెందుకో చాలా రోజుల నుంచి పీకుతుంది అన్నారు నీళ్ళు నిన్న కళ్ళతో. మనోహర్కి ఏం చేయాలో పాలుపోలేదు. శిల్ప మనస్సు సున్నితం, గట్టిగా తన మీద కోపమన్న కూడా కోప్పడదు. కోపం వస్తే ఒంటరిగా బాధపడుతూ ఆలోచనల్లో మునిగిపోతుంది. ఏం చేయాలబ్బా అనుకుంటుండగా కిందకెళ్ళిన మనోహర్ ఎంతసేపటికి రాకపోయేటప్పటికీ మను అంటూ బాల్కనీలోకి వచ్చింది శిల్ప. శిల్పని చూసి, అమ్మా నీతో ఒకసారి మాట్లాడవచ్చా అని అభ్యర్థించారు సులోచన. అనుకోని సంఘటనకి శిల్ప బిత్తరపోయింది. ఏం జవాబు చెప్పాలో తెలియక తల ఊపింది. సులోచన గారి ఆనందానికి హద్దే లేదు. బాబు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాము, అమ్మాయి మా గురించి ఏమనుకుంటుందో ఏమో అన్నారు కొద్దిగా భయపడుతూ. మనోహర్ ఏం మాట్లాడలేదు. లోపలికి రమ్మన్నట్టు తను లోపలికి వెళ్ళాడు. వెనకాలే వృద్ధ దంపతులు ఇద్దరు వెళ్లారు. మనోహర్ వెనక్కి వచ్చి గేట్ మూసి లోపలికి వెళ్తూ, అనవసరంగా గేట్ తీశానేమో, ఇప్పుడు శిల్ప ఏమనుకుంటుందో అని మనసులో భయపడసాగాడు. ఈలోగా శిల్ప కిందికి వచ్చింది. పెద్దవాళ్ళిద్దరూ ఇంట్లోపలికి వస్తూనే ఇల్లంతా పరిశీలనగా చూస్తూ గోడలకున్న పెయింటింగ్స్ని కూడా పరిశీలనగా చూశారు. సులోచన గారికి ఆనందం తట్టుకోలేక శిల్ప దగ్గరగా వెళ్ళి, నువ్వు మా అనంతుడి కూతురివా అని అడిగారు శిల్పని అపురూపంగా చూస్తూ. శిల్ప శిల్పంలా నిలబడిపోయింది. అమ్మా,
నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు అన్నారు సులోచన. శిల్ప తేరుకొని మీరెవరు, ఎందుకొచ్చారు అని కొంచెం కరుకుగా అడిగింది. ముందర నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అన్నారు సులోచన నవ్వుతూ. అనంతుడెవరు, ఏమో నాకు తెలియదు అంది శిల్ప. ఆశ్చర్యపోవటం మనోహర్ వంతైంది. పోనీ నువ్వు అనంత్ ఫ్యాన్వా అని అడిగాడు సులోచన. చెప్పాను కదండి, ఆ అనంత్ ఎవరు నాకు తెలియదు అంది శిల్ప చిరాగ్గా. తెలియకుండానే అతను వేసిన పెయింటింగ్స్ అన్నీ ఇల్లంతా అలంకరించావా అని అడిగాడు సులోచన. శిల్ప తడబడింది. మనోహర్, నాకు తలనొప్పిగా ఉంది, నేను నా రూమ్కి వెళ్తా అంటూ అక్కడి నుంచి కదులుతుంటే, అమ్మా ప్లీజ్ ఈ ఒక్కదానికి సమాధానం చెప్పేసి వెళ్ళు, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టము. నీ గాత్రం విన్న దగ్గర నుంచి వద్దని వారుస్తున్న రోజు మీ ఇంటి ముందు ఒక 2 నిమిషాలు నిలబడి వెళ్తుంది. ఎక్కడైనా తన అనంత్ కనిపిస్తాడేమో అని. ఎన్నో ఏళ్ల నుంచి అనంత్ కోసం వెతుకుతుంది నా భార్య అన్నాడు జగపతి చేతులు జోడిస్తూ. అప్పటికే సులోచన గారి కళ్ళ నుండి కన్నీళ్లు జలజల రాలుతున్నాయి. మెట్లు ఎక్కుతున్నదల్లా ఆగిపోయింది శిల్ప. ఇంతలో సులోచన గారు కళ్ళు తిరిగి భర్త చేయిని పట్టుకుంటూ కింద కార్పెట్ మీద పడిపోయారు. ఆయన కంగారు పడిపోయారు. అనుకోని పరిణామానికి మనోహర కంగారు పడి వంటింట్లోంచి మంచినీళ్లు తెచ్చి ముఖం మీద చల్లి ఆవిని లేపారు. బాబూ, ఏమనుకోనంటే ఒక కప్పు కాఫీ ఇప్పించగలవా? ఈ పాటికి తను టిఫిన్ తిని మందులేసుకోవాలి, హై బీపీ ఉంది అన్నారు జగపతి. అలాగేనండి అంటూ పనమ్మాయి రత్నాన్ని పిలిచి ఒక కప్పు వేడి హార్లిక్స్ తీసుకురా అని చెప్పి ఆవిడ్ని సోఫాలో కూర్చోబెట్టాడు. ఆవిడ దీనంగా శిల్ప కేసు చూస్తుంది. మనోహర్ శిల్ప దగ్గరకు వచ్చి, ప్లీజ్ శిల్ప, నిజం ఆవిడకి చెప్పవచ్చుగా, ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను ప్రామిస్ అన్నారు. ఇంతలో వేడి హార్లిక్స్ తీసుకువచ్చి ఇచ్చింది రత్నం. నువ్వు వెళ్ళి పెరట్లో బట్టలు ఉతికేసే రత్నం అని పనమ్మాయిని అక్కడి నుంచి పంపించేసింది శిల్ప. సులోచన గారికి కొంచెం దూరంలో నుంచొని, ఇంతకి మీరెవరు? అనంత్ గారి కూతుర్నే నేను అంది శిల్ప. అంతే తాగుతున్న కప్పు పక్కన పెట్టేసి ఆవిడ తడబడుతున్న అడుగులతో, అయితే నువ్వు శిల్పవి కాదు అని శిల్పని తడుముతూ కన్నీరు కారుస్తూ, నా ప్రాణ స్నేహితుడి కూతురు నువ్వు. గత 20 ఏళ్ల నుంచి మీకోసం వెతికి వెతికి ఇక కలవకుండానే పోతానేమో అనుకున్నాను అంటూ, నువ్వు నా పరివి కదూ అన్నారు సులోచన. ఒక్కసారి షాక్ తగిలినట్టయింది శిల్పకి. మీరు సులోచన ఆంటీనా అని అడిగింది శిల్ప ఆనందంగా. నేనింక నీకు గుర్తున్నానా పరి అన్నారు సులోచన. మర్చిపోతే కదా ఆంటీ గుర్తుండడానికి అంది శిల్ప. హా పరిచయం చేయటం మర్చిపోయా. ఈయన మీ అంకుల్ జగపతి. నీ చిన్నప్పుడు అంకుల్ మాతో ఉండేవారు కాదుగా, అందుకే నీకు తెలియదు. నమస్తే అండి, కూర్చోండి అంటూ సోఫా చూపించింది శిల్ప. ఏమ్మా, అమ్మా నాన్న ఎలా ఉన్నారు? ఇప్పుడెక్కడుంటున్నారు? ఇతన్ని భర్త అనుకుంటాగా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు సులోచన. చెప్తాను కానీ మీరేంటిక్కడ అని అడిగింది శిల్ప. కాకినాడలో మీ పక్కన ఉన్నప్పుడు అంటే నీకు 4 సంవత్సరాల వయసున్నప్పుడు అనుకుంటా. అంకుల్కి ఐఏఎస్ పాస్ అయ్యాక మొదటి పోస్టింగ్ గుజరాత్లో వచ్చింది. అలా మిమ్మల్ని అందరినీ వదిలేసి పిల్లల్ని తీసుకుని ఆయన వెంట గుజరాత్ వెళ్ళిపోయాను. తర్వాత ఈ పోస్టింగ్తో దేశం నలుమూలలు తిరిగాము. నీకు గుర్తుండే ఉంటుంది. నువ్వు చిన్నప్పుడంతా మా ఇంట్లోనే ఎక్కువగా గడిపేదానివి. నన్ను పట్టుకొని వదిలేదానివి కాదు. అంకుల్ పోస్టింగ్ వల్ల ఎప్పుడైనా వచ్చి వెళ్తుండేవారు. అంకుల్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు మా ఇంటికి వచ్చేదానివి కాదు. అంకులేమో ఆడపిల్లలు లేరని నేను దగ్గరకు తీసుకుందామంటే నువ్వు వచ్చేదానివి కాదు. అక్కడి నుంచి వెళ్ళిపోయాక అస్సలు నేను తలుచుకొని రోజు లేదంటే నమ్ము. నీ ముద్దు మాటలు అవి తలుచుకొని ఎంత మిస్ అయ్యేదాన్నో. మధ్యలో 2-3 మార్లు కాకినాడ చిన్న ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడల్లా మీ కుటుంబం గురించి ఆరా తీశాను. ఎవరిని అడిగినా తెలియదన్నారు. ఎన్నో విధాలుగా ప్రయత్నించాను, ఎక్కడైనా ఆచూకీ లభ్యమవుతుందేమో అని. కానీ లాభం లేకపోయింది. ఎక్కడ పెయింటింగ్స్ ప్రదర్శన జరిగినా వెళ్ళి చూసొచ్చేదాన్ని, మీ నాన్న జాడ ఏమైనా తెలుస్తుందేమో అని. కానీ ఎక్కడ దొరకలేదు. మా పిల్లలిద్దరికీ పెళ్ళైపోయాయి. ఒకరు అమెరికాలో, మరొకరు ఆస్ట్రియాలో ఉంటున్నారు. మిగిలినది మేమిద్దరమే. 4 ఏళ్ల క్రితం ఈ గేటింగ్ కమ్యూనిటీలో ఇల్లు కొనుక్కొని ఇద్దరమే ఉంటున్నాము. రోజు పక్క పార్కులోకి వాకింగ్కి వస్తాము. చెప్పాలంటే నీ పాట వేణురాగం వినడానికే వస్తాము. నువ్వెంత అద్భుతంగా పాడతావో తెలుసా? నీ గొంతు వింటుంటే
ఎక్కడో విన్నట్టు, ఎవరో ఆత్మీయులు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ మాట చెబుదామంటే రోజు మీ గుమ్మం ముందర నుంచి వెళ్తాము. ఆ ఆత్మీయత ఏంటో నేను చూశాక అర్థమైంది. మీ నాన్నకి నువ్వు గారాల పట్టివి. నా కూతుర్ని ఒక అందమైన అద్భుతమైన శిల్పంలా తయారు చేస్తాను చూడు సులోచన అంటూ ఉండేవాడు. నేను చాలా ఆట పట్టించేదాన్ని. మీ అమ్మ రాధ మాత్రం అన్నిటికీ చిరునవ్వే. ఏదో ఒక పని చేస్తూనే ఉండేది. మహా నెమ్మదస్తురాలు. పాపం చాలా కష్టపడింది. ఆర్థికంగా చాలా ఉన్న కుటుంబంలోంచి వచ్చినా కూడా ఏమీ లేని దాన్లా చేతులకి మట్టి గాజులు, కాటన్ చీరలు, అన్నిటికీ మించిన పెద్ద అలంకరణ, చెరగని చిరునవ్వుతో చాలా బాగుండేది. ఇప్పుడెలా ఉందో ఇంతకీ చెప్పనే లేదు. అమ్మా నాన్న ఏరి అన్నారు సులోచన ఇల్లంతా పరికిస్తూ. అప్పటికి వర్షించటానికి రెడీగా ఉన్నాయి శిల్పకళ్ళు. అది చూసి గాబరా పడిపోయారు సులోచన. ఏమ్మా, అమ్మ నాన్న గురించి అడుగుతుంటే అలా ఏడుస్తున్నావేంటి అంటూ భయంగా అడిగారు. మనోహర్ లోపలికెళ్ళి ఒక ట్రేలో మంచినీళ్ళ గ్లాసులతో వచ్చి ఒకటి శిల్పాకిచ్చి మిగతావి రెండు సులోచన గారికి, జగపతి గారికి ఇస్తూ, వాళ్ళిద్దరు పోయి దాదాపు 15 ఏళ్ళయింది అన్నాడు. ఆ మాట వింటూనే సులోచన గారి కళ్ళు నిండు కుండలయ్యాయి. ఎలాగ నాయనా, ఏమైంది? నాకన్న చిన్నవాడు అంటూ దగ్గుతికతో అడిగారు. ఏడుస్తున్న శిల్పాన్ని పక్కన కూర్చోబెట్టుకుని తల నిమురుతూ చాలాసేపు ఓదార్చారు. అసలు ఏమైంది పరి అని ఆప్యాయంగా అడిగారు. శిల్ప చెప్పటం మొదలెట్టింది. కాకినాడలో నాన్న కళకి పెద్దగా గుర్తింపు రావట్లేదని నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు విశాఖపట్నం వచ్చేశాము. అక్కడ చాలా రోజులు బాగుండేది. నాన్నకి మంచి గుర్తింపుతో పాటు పెయింటింగ్స్కి మంచి డబ్బు కూడా వచ్చేది. మెల్లిగా చుట్టుపక్కల వాళ్ళు, కొత్త స్నేహాలు మొదలయ్యాయి. అమ్మకెందుకో చాలామంది నచ్చేవారు కాదు. తరచూ నాన్నతో చెప్తూ ఉండేది, మన పిల్ల పెద్ద అవుతుంది, ఎవరిని పడితే వాళ్ళని ఇంటికి రానివ్వద్దు. వాళ్ళు నన్ను చూసే విధానం నాకు నచ్చట్లేదని. నాన్న అమ్మ మాటని చాలా తేలిగ్గా తీసుకున్నారు. అదేంటి రాధా అలా అంటావు? నేనొక అనాథనని తెలిసి కూడా నీ ఐశ్వర్యాన్ని అంతా వదిలేసి నాతో వచ్చేశావు. అలాంటి నిన్ను కాని, మన పరిని కాని ఎవరైనా ఏమన్నా అంటే సహిస్తానా? నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నాకు మనుషులు కావాలి రాదా, వాళ్ళందరూ నాకు ఉపాధి కల్పిస్తున్న వాళ్ళు, చాలా మర్యాదస్తులు అంటూ అమ్మ మాట తోసిపుచ్చారు. కొంతమంది కావాలని నానలేని సమయం చూసి ఇంటికి వచ్చేవారు. అమ్మ విసిగిపోయి చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అది మొదలు నాన్న సంపాదన నెమ్మదిగా తగ్గటం మొదలెట్టింది. నేనెప్పుడు 9వ తరగతి చదువుతున్నాను. అమ్మకి తరచూ తలనొప్పి వచ్చేది. మామూలు తలనొప్పి అనుకుని నిర్లక్ష్యం చేసింది. ఒకరోజు తలనొప్పితో గిలగిల్లాడిపోతూ కింద పడిపోయింది. నాన్నకి భయమేసి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులన్నీ చేయించమన్నారు. అప్పటికి నాన్న సంపాదన అంతంత మాత్రమే. అమ్మకి టెస్టులన్నీ చేయిస్తే బ్రెయిన్ ట్యూమర్ చివరి దశలో ఉందని తెలిసింది. నాన్న గుండె పగిలిపోయింది. అమ్మకి వైద్యం చేయించాలని చేయని ప్రయత్నం లేదు. అభిమానం చంపుకొని అమ్మ పుట్టింటికి వెళ్ళాడు. అప్పటికే మా తాతగారు చనిపోవటంతో అమ్మమ్మ మామయ్య దగ్గర ఉంటుంది. ఏ అది ఆ రోజు నీతో లేచిపోయి వచ్చినప్పుడు ప్రగల్భాలు పలికావుగా, మీ డబ్బు అక్కర్లేదని. నీ పిచ్చి గీతలతో దాన్ని బతికించుకోలేక మా దగ్గరికి ముష్టి కోసం వచ్చావా? సిగ్గులేదు జన్మకి అంటూ చీదరించుకున్నారు మా మామయ్య. మా అమ్మమ్మ మౌనంగా రోధించడం తప్ప ఏమీ చేయలేకపోయింది. మా నాన్న తన పెయింటింగ్స్ అమ్మి డబ్బులు తెద్దామంటే వాటి విలువ తెలియని వాళ్ళు 100 ఇస్తా 200 ఇస్తామన్నారు. ఈలోగా అమ్మ కాలం చేసింది. నాన్న అది తట్టుకోలేకపోయారు. బాగా గడ్డం పెంచుకుని ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న వారిలా కూర్చునేవారు. చివరికి నా ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి. అప్పటికే నేను టీనేజ్కి వస్తుండటంతో రోజు రోజుకి నాలో పెరుగుతున్న అందాన్ని చూస్తూ చుట్టుపక్కల వాళ్ళు చూపులతో నన్ను హింసించటం మొదలెట్టారు. కట్టుకోవటానికి సరైన బట్టలు ఉండేవి కావు. ఇవన్నీ చూసిన నాన్న నన్ను పట్టుకొని, మీ అమ్మ నాతో వచ్చేసి తప్పు చేసిందమ్మా, నేను ఒక అసమర్థుణ్ణి అంటూ ఏడ్చేవారు. తల్లి, రేపు నాకేదన్నా అయితే నీ బతికేం కాను అంటూ తల్లడిల్లిపోయేవారు. నేను స్కూల్ ఫీజు కట్టలేక క్రమంగా స్కూల్కి వెళ్ళటం మానేశాను. నాన్న ఎలాగైనా డబ్బు సంపాదించాలి, నన్ను బాగా చదివించుకోవాలనే ఆలోచనతో నిద్రాహారాలు మానేసి ఎప్పుడూ పెయింటింగ్స్ వేస్తూ తెగ సిగరెట్లు కాల్చేవారు. ఆఖరికి ఆ టెన్షన్స్ తట్టుకోలేక ఒకరోజు నిద్రలోనే ప్రాణాలు వదిలేశారు.
అప్పుడు కూడా ఆయన గుండెల మీద నా ఫోటోనే ఉందా ఆంటీ అంటూ ఇక చెప్పలేక ఏడ్చేసింది శిల్ప. ఎప్పుడు రాయిలా కూర్చున్న జగపతి గారికి కూడా హృదయం ద్రవించింది. మరి తర్వాత నువ్వెక్కడ ఎలా ఉన్నావు? మీ మామయ్య వాళ్ళు వచ్చి తీసుకువెళ్లారా అని అడిగారు సులోచన. శిల్ప మళ్ళీ చెప్పడం మొదలెట్టింది. అంత తొందరగా వస్తే వాడు మామయ్య ఎలా అవుతాడు? నాన్న చనిపోయాడని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి జరగవలసిన కార్యక్రమాలన్నీ జరిపించారు. ఇక అస్సలు ఘట్టం ఇల్లు. ఇంటి అద్దె ఎవరు కడతారు? ఇంకేముంది, నా మీద కన్ను ఉన్న నాన్న స్నేహితులైన కొంతమంది మగవారికి ఊహలకి రెక్కలొచ్చాయి. మేం తీసుకెళ్తామని పోటీపడ్డారు. అందులో ఒకడు అందర్నీ ఒప్పించి తన వెంట తన ఇంటికి తీసుకువెళ్ళాడు. వాడి పెళ్ళానికి నన్ను తీసుకురావటం ఇష్టం లేదు. వాడు తెలివిగా ఓసి పిచ్చిదానా పని చేయించుకోవే, దిక్కుమొక్కు లేనిది, జీతం ఇవ్వనక్కర్లేదు అని నచ్చెప్పాడు. ఆమె అయిష్టంగానే ఒప్పుకుంది. వాడు చేసిన ఒక మంచి పని ఏమిటంటే మా నాన్న వేసిన పెయింటింగ్స్ని నాతో కూడా తెచ్చుకోవటానికి అనుమతిచ్చాడు. అవన్నీ తీసుకొని వాళ్ళ మేడపై ఒక చిన్న స్టోర్ రూమ్ ఉంటే నన్ను అందులో ఉండమన్నారు. ఎప్పుడూ అమ్మ నాన్న మధ్యన గారాలు పోతూ పడుకొని కబుర్లు చెప్పుకునే నేను ఆ రోజు నుంచి ఒంటరిగా ఎలుకలు బలులు తిరుగుతున్న ఆ గదిలో ముడుచుకుని ఒంటరిగా పడుకోవలసి వచ్చింది. పొద్దున 5ంటికి లేచి పాచ్ చేయటం దగ్గర నుంచి మొదలెట్టి రాత్రి 9 దాకా పనిచేయించుకునేవారు. చాలా అలసిపోవటం వల్ల ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసేది. అలా ఒకరోజు పడుకుని ఉండగా ఒంటి మీద ఏదో పాకుతున్నట్లనిపించింది. బల్లేమో అని గట్టిగా అరవబోయాను. అంతే, నా నోరుని చెయ్యితో గట్టిగా మూసాడు వాడు. నాకు భయంతో ఏం చేయాలో తోచక చెయ్యిని గట్టిగా కొరికేశాను. ఆ దెబ్బకి వాడు పక్కకి జరిగాడు. అదే అదునుగా నేను బయటికి పరిగెత్తి కిందికి వెళ్ళాను. ఆవిడకు జరిగినది చెప్తే మొగుడుతో పెద్ద దెబ్బలాటకు దిగింది. అంతే, మర్నాడే నన్ను ఇంట్లోంచి గెంటేసింది. తర్వాత మరొక ఇంట్లో. ఇలా దాదాపు 3 సార్లు అనుభవమయ్యాక ఇక తప్పదని మా మామయ్యకి ఫోన్ చేసి ఏడ్చాను. మామయ్య వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ అక్కడ మామయ్య కొడుకు రోజు ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ మానసికంగా చాలా హింసించాడు. అమ్మమ్మకి చెప్తే వాడితో నువ్వు రాకుండా ఉండాల్సిందమ్మా, నేను నిస్సహాయరాలిని, నాకే 2 పూట్ల తిండి పెట్టడానికి ఏడుస్తున్నాడు. ఊరంతా మాత్రం పెద్దిరెడ్డి తల్లిని ఎంత బాగా చూసుకుంటాడో అని చెప్పుకుంటారు. కానీ నిజం నాకు తెలుసు. ఇంటి మహాలక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే నా మొగుడికి కొడుక్కి అడ్డు చెప్పలేకపోయాను. దానికి శిక్ష అనుభవిస్తున్నాను. తల్లి, నువ్విక్కడ ఉండటం కంటే ఈ అనాథాశ్రమంలో అన్న ఉండటం క్షేమం అని తనకి బాగా తెలుస్తున్న ఒక ఆవిడ నెంబర్ ఇచ్చి, ఈ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడు అంది అమ్మమ్మ. అమ్మమ్మ చెప్పినట్టు ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆ నెంబర్కి ఫోన్ చేశాను. ఆవిడ మర్నాడు నన్ను వెతుక్కుంటూ మామయ్య ఇంటికి వచ్చింది. మామయ్య వాడి కొడుకు నన్ను ఆవిడతో పంపించమని చాలా దెబ్బలాడారు. నేనిక్కడ ఉండని వెళ్ళిపోతాను అని గట్టిగా మాట్లాడేటప్పటికీ నన్ను నేను చెప్పలేని అసహ్యకరమైన తిట్లతో దూషించి, అయినా ఒక నాద కూతురివి, నీకక్కడే బాగుంటుందిలే పో అని మా నాన్న పెయింటింగ్స్తో సహా నా సామానంతా అన్ని విసిరేశారు. అవన్నీ తీసుకుని నన్ను తీసుకెళ్లటానికి వచ్చిన కాత్యాయిని అనే ఆవిడ వెంట వారు నడుపుతున్న అనాథాశ్రమంలో కాలుపెట్టాను. కాత్యాయిని గారితో అనాథాశ్రమానికి చేరిన నాకు అక్కడి వాతావరణంలో ఇమడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే అక్కడందరు నాలాంటి అభాగ్యులే. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కానీ అందులో ఎవరికి వాళ్ళ తల్లి తండ్రి ఎవరో కూడా తెలియదు. పగలంతా బాగానే గడిచిపోయేది. కానీ రాత్రి అయితే అమ్మ ప్రేమ నాన్నగారం, వారిద్దరు నాన్న గురించి కన్న కలలు, అమ్మ చివరి రోజుల్లో నా గురించి బాధపడ్డం, నాన్న తన గుండెల మీద నా ఫోటో పెట్టుకుని చివరి శ్వాస తీసుకోవటం అన్నీ గుర్తొచ్చేవి. అమ్మా నాన్న మళ్ళీ వచ్చేస్తే బాగుండు అనిపించేది. కాత్యాయని గారు నాకెంతో నచ్చెప్పేవారు. నన్ను నేను మర్చిపోవటానికి మళ్ళీ చదువు మొదలెట్టమన్నారు. కానీ ఫీజులు ఎవరు కడతారు? కాత్యాయని మేడం ఒకరిద్దరి దగ్గరికి వెళ్ళి విరాళాలు తీసుకువచ్చారు. అలా 2 ఏళ్ళు నా చదువు గడిచిపోయింది. ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీలో ధరణి అని ఒక ఫ్రెండ్ పరిచయమైంది. వాళ్ళది చాలా సాంప్రదాయమైన కుటుంబం. వాళ్ళ అమ్మగారు గొప్ప సంగీత విద్వాంసురాలు. ఒకరోజు తనతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ తన స్టూడెంట్స్కి సంగీతం చెప్తుంటే నేను ఆసక్తిగా వింటుండడం చూసి ఆవిడ నాకు సంగీతం నేర్పించారు. ఇక అక్కడి నుంచి నా జీవితమే మారిపోయింది. కాలేజ్ సంగీతం క్లాసు, ఆశ్రమం ఇదే నా ప్రపంచం. ప్రైవేట్గా డిగ్రీ చేసి సంగీతంలో సాధన చేస్తూ ఎన్నో మెట్లు ఎక్కాను.
అందులో పరీక్షలు రాసి పట్టా పొందాను. చిన్న చిన్న కచేరీలు, ప్రోగ్రాంలు చేస్తుండగా కాత్యాయని మేడం గారు నన్ను వేరేగా ఇల్లు తీసుకుని ఉండమ్మా. ఇక నీ అంతట నువ్వు బతకగలవన్న నమ్మకం నాకు వచ్చింది అంటూ ఎంతో ధైర్యం నూరిపోశారు. నేనొక ఇల్లు అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో నా సంపాదనలో ప్రశాంతంగా సంగీతం అది నేర్పిస్తూ ఉండగా అమ్మమ్మ పోయినట్లు కబురొచ్చింది. కావాలంటే నేను సాయం వస్తాను కానీ వెళ్ళటం మానద్దు శిల్ప అని ధరణి అండమే కాక నాతో కూడా మామయ్య ఇంటికి వచ్చింది. అమ్మమ్మని అలా చూసి దుఃఖం తన్నుకు వచ్చింది. ఆ రోజు తను నాకు ఆ ఫోన్ నెంబర్ ఇచ్చి కాత్యాయని గారికి ఫోన్ చేయమంటం వల్లేగా ఈ రోజు నా జీవితం ఇలా ఉంది అని తలుచుకుని ఏడ్చాను. మా మామయ్య మాత్రం మళ్ళీ ఎందుకొచ్చావే? మీ అమ్మ నువ్వు కలిసి మా పరువు తీసేశారు. నలుగురిలో తల ఎత్తుకోకుండా చేశారు అంటూ గొడవపడ్డాడు. మా మామయ్య కొడుకు మాత్రం నన్ను చూపులతోనే తాకటం మొదలుపెట్టాడు. ఇంకా అక్క నిలబడలేక తిరిగి బయలుదేరి వచ్చేస్తుంటే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మా, నేను మీ మామయ్య ఇంట్లో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నానమ్మా. మీ అమ్మమ్మ గారికి నరకం చూపించారు వాళ్ళు. ఆవిడ ఆఖరి నిమిషం దాకా నీ గురించి బాధపడుతూనే ఉన్నారమ్మా. కొడుక్కి తెలియకుండా దాచిన మీ అమ్మ బంగారం నీకివ్వమని నాకు చెప్పారమ్మా. ఇవి నువ్వు తీసుకోకపోతే ఆవిడని నువ్వు క్షమించలేదనుకుంటానని అన్నారు. ఇదిగో ఈ ఉత్తరం కూడా నీకోసం రాచి ఉంచారంటూ మామయ్యకి తెలియకుండా అన్నేళ్లు అమ్మ తన దగ్గర దాచి ఉంచిన నగలు ఉత్తరం తీసుకొచ్చి ఇచ్చింది. తన పేరు రత్నం, ఇంచుమించు నా వయసు ఉంటుంది. తను కావాలంటే అవన్నీ తీసుకోవచ్చు, కానీ మనిషి లేకపోయినా నిజాయితీగా అన్నీ నాకిచ్చింది కదా, అది నాకు చాలా నచ్చింది. రత్నం, నీకిక్కడ బానే ఉందా అని అడిగితే బాగున్నా లేకపోయినా మా బోటి వాళ్ళకి తప్పదు కదమ్మా అంది. సరే, నీ ఫోన్ నెంబర్ ఉంటే ఇవ్వు అని రత్నం ఫోన్ నెంబర్ తీసుకుని తనకిచ్చిన నగలతో తిరిగి వచ్చేశాను. అమ్మ ఉత్తరంలో తన మనసును పెట్టింది. కూతురికి ఇష్టమైన పెళ్లి చేయలేకపోయాను, దాన్ని అచ్చటా ముచ్చట తీర్చలేకపోయాను అంటూ భర్తకి ఇటు కొడుక్కి ఎదురు చెప్పలేని మామూలు ఆడదాన్ని. తాతగారి చివరి రోజుల్లో ఎవరికి తెలియకుండా మీ అమ్మ నగలు తీసి దాచిపెట్టాను. రత్నం నిజంగా రత్నమే. అది మీ గురించి చాలానే వాకప్ చేసింది, కానీ మీరెక్కడ ఉన్నారో కనుక్కోలేకపోయింది. అందుకే నా ఆఖరి చూపులకి కూడా నువ్వు వస్తావో రావో అని భయంతో ఈ నగలు రత్నం దగ్గర దాస్తున్నాను. ఇవి నీ అవసరానికి వాడుకుంటావో మీ అమ్మ గుర్తుగా ఉంచుకుంటావో నీ ఇష్టం. వీలైతే మీ అమ్మమ్మని క్షమించు అని ఉంది. ఒకసారి నా సంగీత కచేరీకి వచ్చిన ఒక పెద్దావిడ తన మనవరాలికి సంగీతం అంటే చాలా ఇష్టమని, మనవరాలు చంటిపిల్ల ఉన్నప్పుడు చిన్నప్పుడు కారు యాక్సిడెంట్లో తన కూతురు చనిపోగా మనవరాలి కాలు రెండిపోయాయని, అల్లుడు కూతుర్ని చూడ్డానికి నిరాకరిస్తే తాను తెచ్చుకొని పెంచుతున్నానని చెప్పి పిల్ల వీల్చైర్ మూలంగా రాలేదు కాబట్టి నన్ను వాళ్ళ ఇంటికి వచ్చి నేర్పించమని అభ్యర్థించారు. నాకు అలా ఎవరింటికి వెళ్ళి చెప్పటం ఇష్టం లేదు, కానీ ఆవిడ చెప్పిన కారణం విన్నాక వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పటం మొదలుపెట్టాను. ఆవిడ నన్ను ఎంతో ఆదరించారు. సొంత కూతుర్ని చూసినట్టు చూసుకునేవారు. ఆవిడ మనవరాలు కూడా సంగీతం నేర్చుకుంటూ మెల్లిగా తన అంగవైకల్యానికి ప్రాధాన్యత ఇవ్వటం తగ్గించింది. అలా మా స్నేహం దినదినాభివృద్ధి చెందింది. అలా దాదాపు 2 ఏండ్లు గడిచిపోయాయి. అప్పుడు అనుకోకుండా ఆవిడ కొడుకు అమెరికా నుంచి వచ్చాడు. నాకు ఆ రోజు దాకా ఆవిడకి ఓ కొడుకు ఉన్నట్టు తెలియదు. అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఇండియాలో తమ బిజినెస్లు చూసుకోవటానికి తిరిగి వచ్చాడు. ఆ అబ్బాయికి నా గురించి ఆవిడ అంతా చెప్పటంతో నాతో చాలా మర్యాదగా ప్రవర్తించేవాడు. ఒకసారి నాకు జ్వరం వచ్చి వెళ్ళలేదు. నీరసంగా రోజంతా అలాగే పడుకొని ఉన్నాను. ఆవిడ చాలాసార్లు ఫోన్ చేశారు, కానీ నా ఫోన్లో ఛార్జింగ్ లేకపోవటం వల్ల ఫోన్ ఎత్తలేదు. ఆవిడ కంగారు పడి కొడుకుకి నా ఇంటి అడ్రస్ చెప్పి పంపించారు. ఆ అబ్బాయి ఇంటికి వచ్చి నా పరిస్థితి చూసి డాక్టర్ని తీసుకువచ్చాడు. తగ్గాక ఒకరోజు ఆవిడ ఇంకా ఒక్కదాని ఉండద్దమ్మా, మా ఇల్లు ఇంత పెద్దది కదా, మా ఇంటికి వచ్చేసేయి అంటూ పలు విధాలు చెప్పారు. కానీ నేను ఇష్టపడలేదు. ఒకరోజు నాకు సాయంత్రం కచేరీ ఉందని ఆ రోజు ఉదయాన్నే క్లాస్ చెప్పేద్దాం అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో అడుగు పెడుతున్న సమయానికి అద్భుతమైన వేణుగానం వినిపించింది. ఎవరా అని ఆరా తీస్తే ఆ అమెరికా అబ్బాయే అని తెలిసింది. ఎంత మనోహరంగా వాయిస్తున్నాడు అని మైమర్చిపోయి వినసాగాను. అతనికి వేణువు వాయించడం హ్యాబీ అని తెలిసింది. ఇక ఇప్పటి నుంచి ఆ వేణుగానం వినడానికి సాయంత్రం నుంచి క్లాసు ఉదయానికి మార్చుకున్నాను.
తర్వాత మా ఇద్దరికి మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో అతను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నన్ను ఇంటి దగ్గర 1-2 సార్లు డ్రాప్ చేశాడు. ఆ సమయంలో ఇంటికొచ్చిన అతను నాన్న పెయింటింగ్స్ చూసి అబ్బురపడి వాటి విలువ నీకు తెలియదు అంటూ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పెట్టి అమ్మించాడు. నా కళ్ళు తిరిగేంత సొమ్ము వచ్చింది. అవన్నీ నాన్న నన్ను బాగా చూసుకోవాలని తాపత్రయపడుతూ ఆఖరి రోజుల్లో వేసిన పెయింటింగ్స్ అని చెప్తూ కళ్ళ నుంచి రాలుతున్న కన్నీటిని తుడుచుకుంది. 10 పెయింటింగ్స్ అమ్మితే దాదాపు 2.5 కోట్లు వచ్చాయి. ఆ డబ్బు అప్పుడు ఉండి ఉంటే నేను ఈరోజు అమ్మ నాన్నలతో హాయిగా ఉండేదాన్ని. ఈ ఇల్లు, ఈ ఐశ్వర్యం అంతా డబ్బుతోనే కొన్నవే అంటూ ఏడ్చేసింది శిల్ప. చూడు పరి, మీ అమ్మ నాన్నకు కావాల్సింది ఏంటి? నువ్వు సంతోషంగా సుఖంగా ఉండటం. వాళ్ళు వెళ్ళిపోయారని ఎందుకు అనుకుంటున్నావు? వాళ్ళే ఆ డబ్బుల రూపంలో వచ్చి నిన్ను బాగా చూసుకున్నారేమో. ఆ అబ్బాయి వల్లేగా నువ్వు ఈరోజు ఈ స్థానంలో ఉంది అన్నారు సులోచన శిల్పని అన్నయిస్తూ. అవునాంటీ, తన రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది శిల్ప. శిల్ప చెప్పటం కొనసాగిస్తూ తర్వాత ఆ పెద్దావిడ, అమ్మా, నాదో చిన్న కోరిక తీరుస్తావా? మా వాణ్ణి పెళ్లి చేసుకుంటావా? నీకన్నా మంచి మనిషిని నేను తీసుకురాలేను అన్న గతమంతా తెలిసి కూడా నన్ను అడిగారు. కానీ మీ అబ్బాయికి నా గతం తెలియదు కదా అన్నాను. వాడే నన్ను నీతో అడగమని అభ్యర్థించాడమ్మా. అప్పుడే నీ గురించి మొత్తం చెప్పాను. అప్పుడు వాడు ఒక్కటే మాట అన్నాడు. అమ్మా, అలాంటి వాళ్ళకి జీవితాంతం తోడు కావాలమ్మా. రేపు ఎలాంటి వాడు తగులుకుంటాడో ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో. అయినా నాకు తను చాలా నచ్చింది. తన మనసు కూడా చాలా మంచిది అన్నాడు. ఇక నాకు మాట్లాడడానికి ఏం మిగల్లేదు. అందుకే అడుగుతున్నా, నీకిష్టమైతేనే శిల్ప, ఇందులో బలవంతం ఏమీ లేదు అన్నారు. నాకు ఒక తోడు కావాలనిపించింది. ఎందుకంటే అప్పటికే నేను చాలా అలసిపోయి ఉన్నాను. ఒంటరి ఆడపిల్ల అనగానే మగవారు ఎలాగో అవకాశం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు, కానీ సాటి ఆడవారు కూడా అర్థం చేసుకునేవారు కారు. చుట్టుపక్కల వాళ్ళు నన్ను ఒక వింత ఆకారాన్ని చూసినట్టు చూసేవారు. ఇక నేనుండే గల్లీలో అయితే 14 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి పళ్ళుడిపోయిన ముసలోడు దాకా కింద నుంచి పైదాకా చూపులతోనే మనిషిని మానభంగం చేసేవారు. కనీసం నా బాధని ఎవరితోనైనా పంచుకోవటానికైనా ఒక తోడు కావాలనిపించిందా ఆంటీ? ఒంటరితనం ఎంత భయంకరమో అనుభవించిన నాకు తెలుసు. అందుకే ఆవిడ అడగకుండానే నేను మీ అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి అని అడిగి అతనితో మాట్లాడి నా గతం మొత్తం ఒకసారి అతనికి చెప్పాను. నాకు అమ్మ అంతా చెప్పింది. నాకు ఒక జీవిత భాగస్వామి కావాలి, అంతేకాని డబ్బు, అందం, స్టేటస్ కాదు. డబ్బు నాకు కావాల్సినంత ఉంది. కాకపోతే జీవితంలో నువ్వు మరెప్పుడు కంటనీరు పెట్టకూడదు. ఇది నా కండిషన్ అన్నాడు. అలా మరొక నెల రోజుల్లో ఎటువంటి ఆర్భాటాలు లేకుండా మా వివాహం జరిగిపోయింది. ఆ పెద్దావిడ గారి అబ్బాయి ఈ మనోహరం. ఇతను నా జీవితంలోకి వచ్చిన దగ్గర నుంచి నా జీవితం మనోహరంగా మారిపోయింది. మా వివాహమై 2 సంవత్సరాలైంది. మా అమ్మమ్మ దగ్గర ఉండే రత్నాన్ని పిలిపించుకొని ఈ ఇంటి బాధ్యత అంతా తనకే అప్పచెప్పాను అని చెప్పటం ముగించింది శిల్ప. సంతోషం తల్లి, ఆ భగవంతుడు నీకు చివరిగా న్యాయం చేశాడు. మరి మీ అమ్మగారు, ఇక మీ అక్క కూతురు ఏరి అని అడిగారు మనోహర్ని సులోచన. ప్రస్తుతం ఇద్దరు లండన్లో ఉన్నారండి. తనకక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. బహుశా ఇంకో 4 నెలల్లో వచ్చేస్తారు. తన కాళ్ళకి 2-3 ఆపరేషన్స్ చేశారు. అబ్జర్వేషన్లో ఉండాలని అక్కడే ఉన్నారు అన్నాడు మనోహర్. మరి నాకు అర్థం కాని విషయం ఒకటి అడుగుతాను. మీరెందుకు ఎవరితో కలవరు అని అడిగారు సులోచన. నేను చూసిన మనుషులు నాకు మనుషుల మీద అసహ్యం పుట్టేటట్టు చేశారు. చివరికి ఆడవారు కూడా సాట ఆడదని చూడకుండా ఇష్టం వచ్చినట్టు కారు కూతలు కూసేవారు. అందుకే నా ఇల్లు, నా కళ మనోహరం. అప్పుడప్పుడు ఇద్దరం కలిసి షాపింగ్కి లేదంటే సినిమాకి. ఇదే హాయిగా ప్రశాంతంగా ఉంది అంది శిల్ప. అలాగైతే ఎలా పరి? పోనీలే, వేరే వాళ్ళ సంగతి అనవసరం, కానీ అప్పుడప్పుడు నేను రావచ్చా మీ ఇంటికి? నేను మీ నాన్న ప్రాణ స్నేహితురాలిని. నువ్వింత కష్టాల్లో ఉన్నావని ఏమాత్రం తెలిసినా రెక్కలు కట్టుకుని వాలిపోదును. నిన్ను నా సొంత కూతుర్లా పెంచుకుంటాన్రా. నాకు ఆ అదృష్టం లేకపోయింది. ఈ పెయింటింగ్ చూస్తుంటే వాడే గుర్తు వస్తున్నాడు. ఇద్దరం ఎంత దెబ్బలాడుకునే వాళ్ళమో. వాడు నన్ను చచ్చెట్టు గిల్లేవాడు. నేను వాడి వీపు మీద గుద్దేసేదాన్ని. మళ్ళీ ఒక 10 నిమిషాల్లో పెరట్లో ఉన్న రేగుపళ్ళ చెట్టు కిందికెళ్ళి రేగుపళ్ళు కోసుకుంటూ కలిసిపోయేవాళ్ళం. ముళ్ళు గుచ్చుకుంటున్నా సరే లెక్క చేయక ఆ రేగుపళ్ళ కోసం ఎగబడేవాళ్ళం.
అలాంటి నా స్నేహితుడు కష్టాల్లో ఉన్నప్పుడు నేను ఆదుకోలేకపోయాను. వాడి కూతురు దుర్భరమైన జీవితం గడిపింది. వాడి స్నేహితురాలనని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది అంటూ సులోచన గారు ఏడ్చేశారు. జగపతి గారు లేచి వచ్చి ఆవిడ్ని పొదవి పట్టుకుని, మనకు తెలియదు కదా అమ్మలు, లేదంటే అస్సలు ఇంత జరిగి ఉండేదే కాదు. తెలిస్తే చూస్తూ ఊరుకుంటామా? నువ్వు బాధపడకు. బీపీ పెరిగిపోతే మంచిది కాదు. పోనీ ఇదిగో ఈ బంగారు తల్లి ఉందిగా, తనలో నీ స్నేహితుణ్ణి చూసుకో అన్నారు. ఆంటీ మీరు ఆవేశపడవద్దు. నా జీవితంలో అలా జరగాలని రాసి ఉందేమో, అందుకే అలా జరిగింది అంది శిల్ప సులోచన గారి చెయ్యి పట్టుకుని. ఆంటీ మీరెప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. మేం కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. మీరు అతిగా ఆవేశపడవద్దు, ఆరోగ్యం పాడవుతుంది అన్నారు మనోహర్. నిజంగా నువ్వు దేవుడివి బాబు. మా పరిని ఇంత శ్రద్ధగా మరెవరూ చూసుకోలేదు. నీ పేరుకి రూపానికి తగ్గట్టుగా నిజంగా నీ మనసు మనోహరం అన్నారు సులోచన. తర్వాత మరొక 4 నెలలకి మనోహర్ తల్లి సత్యావతి గారు మనవరాలు కీర్తితో లండన్ నుంచి తిరిగి వచ్చారు. అప్పటికి ఇతర పిల్లల్లాగానే కీర్తి చక్కగా నడుస్తుంది. సత్యావతి సులోచన జగపతి గారి ప్రోద్బలంతో చిన్న సంగీత పాఠశాల ప్రారంభించి ఎంతో మంది ఆసక్తి ఉన్న విద్యార్థులకి తన సంగీత జ్ఞానాన్ని పంచుతూ మరెంతో మంది అభాగ్య మహిళలని ఆదుకుంటూ ప్రపంచ మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం వారిచే మహిళా సార్థకత అవార్డుని కూడా అందుకుంది శిల్ప. అక్కడితో తన పయనం ఆపేయకుండా ఒక పక్క తన ఏడాది చంటి బిడ్డను చూసుకుంటూనే మరో పక్క సమాజం చేతిలో ఓడిపోయి మరొక దారి లేదనిపించి ఆత్మహత్య ప్రయత్నం చేసిన మహిళలకి తన జీవిత కథని చెప్పి వారి మనోధైర్యంతో పాటు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టు చేస్తూ ఎంతో మందికి అండగా నిలిచింది శిల్ప. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.